యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం, జాగ్రత్తగా ఆలకించాలి. పేజ్ నెంబర్ 51, పేజీ నెంబర్, న్యూ టెస్ట్మెంట్, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాను, మీరు ఆలకించాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం, యేసుక్రీస్తు ఈ రాకడ సమయము వస్తుంది. హల్లెలూయా. అటు ఇటు తిరగద్దమ్మా. నేను ఎక్కువ సమయం తీసుకొని చాలా జాగ్రత్తగా ఆలకించాలా. హల్లెలూయా. దేవుడికి మనసంతా దేవుని వాక్యం మీద ఉంచండి, అటు ఇటు తిరగద్దు. ఓకే, మా ఫోన్ ఉంటే సైలెన్స్లో పెట్టండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అది ముందే చేసి పెట్టుకోలేగా కదా అబ్బాయి, ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. చదువుతాను. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు పుట్టాడు? దావీదు పట్టణమందు నేడు లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు భయపడుతున్నామంటే, ఎందుకు భయము 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 భయము? ప్రతి మనిషిని భయం అనేది పీడించి ఆ భయానికి లోనయ్యి ఎంతోమంది ఆత్మహత్యలకి దారితీస్తుంది. ఈరోజు ఆ భయాన్ని సంపూర్ణ విడుదల చేశాడు యేసుక్రీస్తు ఈ లోకం. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ భయము నుంచి సంపూర్ణ విడుదల. భయపడద్దు. యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా జయిస్తారని. పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మ ఎప్పుడైతే పొందుకుంటారో జయించే శక్తి నీకు అనుగ్రహిస్తాడని మన ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నారు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు మారు మనసు పొందుడి చెప్పుచు ప్రకటించుచుండేను. యేసు ప్రభు చెప్తున్నాను, మొట్టమొదటిగా ఒక మనిషి మారకుండా, మారు మనసు లేకుండా దేవుని రాజ్యములో దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికని ఆయన మన పట్ల నెరవేర్చాలంటే ప్రతి మనిషి కూడా, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి జన్మించాడంటే అందరూ మారు మనసు పొందాలనే ప్రభు ఉద్దేశం. ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు. అందుకనే
మొట్టమొదటిగా భయము మనిషిని భయపెట్టించి, ప్రతి మనిషిలో ప్రాణ భయము ఉందా లేదా? ప్రాణ భయము ప్రతి మనిషిని పీడిస్తుంది. ఈ భయం నుంచి సంపూర్ణ విడుదల యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. అందుకని ప్రభు అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణాన్ని యేసుక్రీస్తు జయించాడు. ఈ పాపము నుంచి సంపూర్ణ విడుదల చేశాడు యేసుక్రీస్తు. యేసు ప్రభు ఈ లోకానికి పుట్టే ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషిని రక్షించాలని. రక్షకుడు ఆయన. మనము రక్షించుకోలేము. మనము ఏమీ చేయలేము. మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నానంటే, హల్లెలూయా, ఈ భయము నుంచి ప్రతి మనిషిని భయము ఒక డివిల్, అది అపవిత్ర ఆత్మ అది. అందుకనే ఈ భయము నుంచి విడుదల కావాలంటే యేసుక్రీస్తు ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎవరైతే జన్మిస్తారో అప్పుడు ఈ భయం నుంచి సంపూర్ణ విడుదల చేస్తాడు. అందుకని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆత్మానుసారంగా, అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాల. ప్రతి మనిషి పరలోక రాజ్యములో చేరాలంటే, దేవుని రాజ్యములో చేరాలంటే ఇక్కడ నువ్వు ఈ అనుభవంలోనికి రావాలా. అందుకని యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టాడు. అందుకని పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహించాడు. మన జీవితంలో నూతన మార్పు దేవుని ఆత్మే. మన జీవితాన్ని మార్చే దేవుడు పరిశుద్ధాత్ముడే. ఆయన పోలిక, అంటే క్రీస్తు పోలికలోకి మనము రావాలి. ఫస్ట్ థింగ్, యేసు ప్రభు ఈ లోకానికి ఆయన పుట్టుకతోనే ఒక నక్షత్రము వచ్చింది. ఆ నక్షత్రం ఎవరికి రాదు. అది జ్ఞానులు తెలుసుకున్నారు. ఈ నక్షత్రం ఎవరో గొప్ప వ్యక్తి ఈ లోకానికి రక్షకు పుట్టి ఉన్నాడని జ్ఞానులకి మొట్టమొదటిగా తెలిసింది. ఈరోజు మన జీవితాల్లో ఆ నక్షత్రాన్ని, ఈరోజు మన జీవితాన్ని ఒక నక్షత్రంగా మార్చాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రతి బిడ్డ ఒక నక్షత్రం, ప్రతి మనిషి ఒక నక్షత్రంగా మారాలా నువ్వు. ప్రతి మనిషి ఒక యేసుక్రీస్తు కోరిక ఏంటంటే ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, ఏ బిడ్డ కూడా నరకానికి వెళ్ళకూడదు, అందరూ మారు మనసు పొందాలనే దేవుని ఉద్దేశం. అందరూ, నువ్వు ఎంత ఘోర పాపివేనా. అందుకని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అయితే నేను పాపులను పిలవచ్చుతిని గాని నీతిమంతులు పిలవరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటంటే మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు మాటలోని ఎంత పవర్ ఉంది, ఎంత శక్తి ఉంది. ఇక్కడ వాక్యము, అయితే నేను పాపులను పిలవవచ్చు తిని కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. ఈరోజు మన జీవితాల్లో యేసు ప్రభు పాపుల్ని రక్షించుడికే ఈ లోకానికి యేసుక్రీస్తు పుట్టాడు. నీతిమంతుడు ఒక్కడు కూడా ఈ లోకములో లేరు. అందుకనే రోమా పత్రికలోని యేసు ప్రభు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అక్కడ చూద్దాం. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం
రోమీలికి రాసిన పత్రిక చెప్తాను 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహింపువాడు లేడు, దేవుని వెదుకువాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసం చేదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమై ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నది. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మోయబడినట్లు సర్వలోక దేవుని శక్తికి పాత్ర అగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాడు అన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచుద్దునని ఎరుగుదము. ఎలయనగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడు తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, అందరూ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఈరోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడతామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో యేసు యందు, ఎప్పుడైతే దేవుని యందు యేసయ్య యందు విశ్వాసము ద్వారా, అందుకనే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, యోహాను పత్రిక కాదు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా ఆలకించాలా. దేవుడు 3వ అధ్యాయం 82వ పేజీ యోహాను సువార్త. దేవుడు లోకము ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచిన వానికి తీర్పు తీర్చబడదు. ఆమేన్. యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి తీర్పు తీర్చబడదు. ఎంత గొప్ప దేవుడైనా, మనము పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. మనలో ఏ నీతి ఉంది ఆయన ప్రేమించాడు మనల్ని. ఒక్కసారి గమనించుద్దాం. అసలు మనలో ఏ క్వాలిటీస్ కూడా లేదు. ఒకసారి ఒక ఎగ్జామ్ చెప్తా మీకు. ఒక ఎగ్జామ్, ఒక జాబ్కి 10 వేకెన్సీ ఉన్నాయి ఆ కంపెనీలోని. ఆ 10 వేకెన్సీలోని ఎవరైతే క్వాలిఫై అవుతారో దానికి, అంటే 100 మంది వచ్చారు ఆ 10 మంది వేకెన్సీకి, ఆ దాంట్లో క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే ఆ జాబ్ రావాలంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, అది ఎంటెక్, దాంట్లోని సాఫ్ట్వేర్ టూల్స్, ఆ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలోని పాస్ అవ్వాలి. 100 మంది వస్తే దాంట్లో 10 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే దాంట్లో ఒక క్వాలిటీస్, ఈ ఎడ్యుకేషన్ ఉండాలా, ఈ క్వాలిఫై ఉండాలా,
ఇవన్నీ ఉంటే నీకు ఈ కంపెనీకి నువ్వు అర్హుడివి, నీకు జాబ్ వస్తుంది. అంటే ఒక కంపెనీకే ఇంత రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే మన దేవుడికి ఎంత రూల్స్ రెగ్యులేషన్ ఉండాలా మీరు గమనించాలా? అంటే మన దేవుడు యేసు క్రీస్తు నీ క్వాలిఫై చూడట్లే, నీ అందము చూడట్లే, నీ అంద చందాలు, నీ ఆస్తులు, పేరు ప్రతిష్టలో చూడట్లేదు. నువ్వెంత ఘోర పాపివేనా. అందుకనే సామెత ఉంది ఒకటి, ఏదైనా ఉచితంగా ఏదైనా దొరికిందనుకో దానికి వాల్యూ ఉండదు. మీకు అర్థమవుతుందా? ఏదైనా ఉచితంగా దొరికిందనుకో దానికి వాల్యూ ఉండదు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు దాని వాల్యూ ఉంటుంది. కరెక్టే కదా? యేసు క్రీస్తు ఈ లోక రక్షకుడు, యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు పుట్టాడంటే అందరూ మారు మనసు పొంది ఈ ఉచితమైన రక్షణ అందరూ ఉచితంగా నేను అనుగ్రహించాను. ఈ రక్షణ భాగ్యము అందరికీ, ఈ భూలోకములో పుట్టిన ప్రతి బిడ్డకి ఈ రక్షించే దేవుడు యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు ప్రభువు వచ్చాడంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్రిస్మస్ ఆత్మలో జన్మించే వారికి ప్రతిరోజు క్రీస్తులో పండగే. హల్లెలూయా, ప్రభులోని పండగే. కానీ ఈ ప్రపంచమంతా ఈ డిసెంబరు 25వ తారీఖు ఈ భూలోకములో పుట్టిన ప్రతి బిడ్డకి యేసు ప్రభు ఈరోజు పుట్టి ఉన్నాడు. హిందువులకి తెలుస్తుంది, అలాగే ముస్లిమ్స్కి తెలుస్తుంది, ఈ భూలోకములో అనేక జాతులకి, అనేక ప్రాంతాలకి యేసు ప్రభు ఈ లోకానికి పుట్టి ఉన్నాడు. ప్రతి బిడ్డ అంటే అనేక జాతులకి, అనేక ప్రజలకి ఈరోజు ప్రభు పుట్టి ఉన్నాడని సువార్తమానము. అంటే దాని పట్ల మనము దేవుణ్ణి సంతోషించాలి. కొంతమంది క్వశ్చన్స్ వేస్తున్నారు, అయ్యా బైబిల్లో క్రిస్మస్ పండగ లేదు కదా, మీరు ఎందుకు అయ్యా పండగ చేస్తున్నారంటే, బైబిల్లో క్రిస్మస్ లేదు కదయ్యా, బైబిల్లో పండగ చేస్తున్నారంటే, ఈ పండగ లోక ప్రజలకి, క్రీస్తులో ఉన్నవారికి కాదు. క్రీస్తులో రోజు పండగే. యేసు ప్రభులోని జన్మించి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించే వారికి యేసు ప్రభు ప్రతిరోజు పండగే ప్రభుతోనే. మీకు అర్థమవుతుంది కదా? కానీ ఈ క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఈ లోకానికి పుట్టి ఉన్నాడని బైబిల్లో రాసుంది. ఇక్కడ ఉందా, లోక సువార్తలో ఉంది కదా, దావీది పట్టణమందు నేడు క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఉందా లేదా? క్రిస్మస్ ఉందా అంటే కొంతమంది వ్యతిరేకులు. అంటే నేను ఒకటి చెప్తున్నా, ఈ భూలోకములోని ప్రతి బిడ్డకి ఈ విధంగా సువార్త అందుతుంది. అందరికీ అందాల ఈ సువార్త. ఇది గాస్పల్. యేసు ప్రభు ఈ లోకానికి పుట్టి ఉన్నాడని అందరికీ తెలియాలని, లోకానికి తెలియాలని ఈరోజు పండగ చేసుకుంటున్నాం. దాని బట్ల బైబిల్లో క్రిస్మస్ లేదు అంటే యేసు ప్రభు పుట్టి ఉన్నాడని బైబిల్లో రాస్తుంది. అది చరిత్ర చెప్తుంది. ఇది ఏదో కట్టుకథలు కాదు, పిట్టకథలు కాదు. చరిత్ర యేసు ప్రభుతోనే ఒక శకం మారింది. యేసు ప్రభు పుట్టుకతోనే ఒక శకం, క్రీస్తు శకము
నువ్వు డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నావు అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు శకములో ఉన్నావు. 2025 సంవత్సరం. ఇప్పుడు ఈ సత్యము ఎవరు తీయలేరు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు. ఈ సత్యము ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు లోకములో ఉన్నవారికి ఈ సువార్త అందుతుంది. అందరికీ ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఎన్నో పండగలు ఉన్నాయి. పండగలు చేసుకుంటున్నామా లేదా? ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పండగ. ఆంధ్రాలోని పండగ ఏంటి? సంక్రాంతి. అల్లెలి చెప్తున్నా. మన తెలంగాణలో పండగ ఏంటి? దసరా. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పండగ చేసుకుంటున్నారు. లోకంలో చేసుకుంటున్నారు. ఒక దేశానికి ఒక పండగ, ఒక ప్రాంతానికి ఒక పండగ. అందరూ ఎవరి జాతుల ప్రకారంగా పండగలు చేసుకుంటున్నారు. ఈరోజు యేసు క్రీస్తు పుట్టుకతోనే ఈ పండగ. యేసయ్య నేడు పుట్టి ఉన్నాడు. ఈరోజు పండగ ప్రపంచమంతా, ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఈరోజు యేసు ప్రభు నేడు పుట్టి ఉన్నాడని, అన్ని దేశాలు యేసు ప్రభు పుట్టున్నాడని అన్ని దేశాలు ఈరోజు పండగ చేసుకుంటున్నాయి. ఇది సత్యం. ఒక ప్రాంతానికి యేసు ప్రభు చెందిన దేవుడు కాదు ఆయన. ఒక గల్లీకి చెందిన యేసయ్య దేవుడు కాదు ఆయన. ఒక రాష్ట్రానికి చెందిన దేవుడు కాదు ఆయన. ఒక దేశానికి చెందిన దేవుడు కాదు ఆయన. ఈ సర్వలోకానికి సృష్టించిన సృష్టికర్త, నిన్ను తల్లి గర్భములో పిండక పడక ముందే రక్షించేవాడు ఆయన. ఆయన ఒక్కడే జీవం గల దేవుడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించే దేవుడు. ఆయన ఒక్కడే నీ పాపము నుంచి రక్షించే దేవుడు. ఆయన ఒక్కడే. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు. ఈ సత్యం చరిత్ర చెప్తుంది. రోమా చక్రవర్తి కాలంలో యేసు క్రీస్తు ఇజ్రాయెల్లో బెత్లెహేములో గ్రామంలో పుట్టాడు. చరిత్ర చెప్తుంది. మేము సిలువేసాము. మేము ఆ సిలువలో మేకులు కొట్టబడాయి. మేము సిలువేసాము. ఆ సమాధిలో మేమే పెట్టాం. ఆ సమాధి నేటికి కూడా తెరిచి ఉంది. పునరుద్ధానుడుగా జీవము గల దేవుడు ఆయన మనలోకి లోక రక్షకుడు మనలో జీవితంలోకి వచ్చాడు యేసయ్య. ఈరోజు మన జీవితాల్లో ఒక నూతన మార్పు వస్తుందంటే పరిశుద్ధాత్మదేవుడును ఆహ్వానించి నీ హృదయంలోకి యేసయ్య ఎప్పుడైతే జన్మిస్తాడో, మారు మనసు ఎప్పుడైతే నువ్వు పొందుతావో, ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీ జీవితంలో యేసయ్య పుడతాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని ఈ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, నీ హృదయపూర్వకంగా నేను ఒకటి చెప్తున్నా, ఏదైనా పని చేస్తే సంపూర్ణంగా చేయాల. సగం పనులు చేయొద్దు. ఉంటే లోకంలో ఉండు. నేను ఎవడ కాదంటలే. ఉంటే ప్రభువులోని జీవించు. కానీ నచ్చలేని పని దేవుడికి ఏదంటే చెప్పానా? నచ్చలేని పని వేషధారణ. దేవుడు పరలోక రాజ్యంలో ఎవరు చేరలేరు. వేషధారణ. ప్రభు అంటున్నాడు, పిలుస్తున్నాడు ఈరోజు,
ప్రభువా ప్రభువా పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరలేరు, కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే నెరవేరుస్తారో ఈ భూలోకములో వారికే దేవుని రాజ్యం. నేను ఒకటి చెప్తున్నా, ప్రభు పుట్టి ఉన్నాడు. నేడు మన జీవితంలో మన హృదయంలో ఎప్పుడైతే యేసయ్య పుడతాడో నీలో నుంచి భయం అనేది పోతుంది. మన జీవితంలో యేసయ్య మన హృదయంలో ఎప్పుడైతే యేసయ్య పుడతాడో నీ జీవితంలో ఒక భయం అనేది నీలో నుంచి తొలగిస్తాడు దేవుడు. నెమ్మది, శాంతి, సమాధానము నీలో ఉంటుంది. అందుకనే పరలోక రాజ్యములో చేరాలంటే మొట్టమొదటిగా ఎవరు చేరాలంటే ఆ ప్రకటన గ్రంథం ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఒకసారి 21వ అధ్యాయం 8వ వచనం మీరు గమనించాలా. ఇంకా నువ్వు భయపడుతున్నావంటే ఇంకా రక్షణ లేదు నీకు. ఇంకా నువ్వు భయము పడుతున్నావంటే యేసు ప్రభువుని సంపూర్ణంగా నువ్వు అంగీకరించలేదు లెక్క. భయపడుతున్నావంటే హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నాను, భయం అనేది మనిషిని పీడిస్తుంది. భయము ఒకసారి చూద్దాం. పరలోక రాజ్యంలో ఎవరు వెళ్ళరంటే ఒకసారి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకటి గమనించాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మొట్టమొదటిగా వచ్చినము రాసుంది 8వ వచనం 21 ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, మీరు గమనించాలా. పిరికివారు అవిశ్వాసులు, అసహ్యకులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థకులు, అబద్ధకులు అందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలి పొందుదురు. ఇది రెండో మరణము. మీరు గమనించాలా, రెండో మరణములో పిరికివారు అన్నారు. ఫస్ట్ మొదటి వచ్చిన పిరికివారు. నువ్వు భయపడద్దు దేనికి. పిరికివారు దేవుడి రాజ్యానికి వెళ్ళలేరు. ఎదిరించాలా. కష్టమేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ శక్తితో నువ్వు నింపబడతావో దేనికి నువ్వు భయపడవు. పిరికి తన ఆత్మ ఇవ్వలేదు, దత్తపుత్ర ఆత్మ, తండ్రి ఆత్మ, యేసయ్య ఆత్మ మనకి అనుగ్రహించాడు, కానీ పిరికి తన ఆత్మ ఇవ్వలేదు యేసు ప్రభు. ఇంకా నువ్వు భయపడుతున్నావంటే యేసు ప్రభు నీ హృదయంలో ఇంకా జన్మించలేదు. ఇంకా నువ్వు పిరికి వారిగా జీవిస్తున్నావంటే యేసు క్రీస్తు ఇంకా నీ జీవితంలోకి రాలేదు. ఎన్ని సంవత్సరాలు కిష్టమాలు చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు పండుగలు చేసుకున్నా నీకు మారు మనసు లేకపోతే దేవుని రాజ్యంలో స్థానము లేదు. ఈరోజు మనం చెప్తున్నారు, దేవుడు యేసు ప్రభు మన జీవితంలో ఆయన పుట్టి ఉన్నాడు. మన హృదయంలో యేసయ్య ఎప్పుడైతే సజీవ యాగముగా ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ఆయనకి నువ్వు సమర్పిస్తున్నావో అప్పుడే నిజమైన క్రిస్మస్. అప్పుడే నీ హృదయంలో యేసయ్య పుడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఈ సమర్పణ లేదు. లోకాశలు 50% దేవుడు కావాలి అంటే ఇప్పుడు ప్రతి క్రైస్తవులు ఎలాగున్నారంటే యేసు ప్రభు నమ్ముకున్నారు కరెక్టే. ఎలాగున్నారు వాళ్ళు? పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు మన కోసము బ్రతికించెను. ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. క్రీస్తు మన కోసము బ్రతికించెను. ఈరోజు జీవము నీలోని ఉండాలంటే, నీలోని యేసు ప్రభు పుట్టాలంటే ఒకసారి చెప్తున్నాను, మారు మనసు పొందాలా. ఈరోజు మన జీవితాల్లోని ఈ సంవత్సరం అయిపోయింది, 2025 సంవత్సరం. క్రిస్మస్ పండగ చేసుకున్నాం, కొత్త బట్టలు వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం. మన జీవితం మారలేదనుకో
యేసు ప్రభు నీ జీవితంలోకి రాలేదనుకో, ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎంత కేక్ తెచ్చినా, ఎన్ని డెకరేషన్లు చేసినా, ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టినా, నీలోనే మారు మనసే లేదు. యేసయ్య ప్రభు ఏటి అడుగుతున్నాడు? యేసు ప్రభు ఏటి అడుగుతున్నాడు నీ దగ్గర నుంచి? ఏది ఆశిస్తున్నాడు దేవుడు? నేను చెప్తున్నా, ఏది ఆశిస్తున్నాడు దేవుడు మన దగ్గర నుంచి? ఏటి ఆశిస్తున్నాడు? డబ్బులు అడుగుతున్నాడా? ఈ రక్షణ నేను ఇస్తున్నాను, డబ్బులు అడుగుతున్నాడా యేసు ప్రభు? ఆస్తులు అడుగుతున్నాడా యేసు ప్రభు? నీ దగ్గర నుంచి నాకు నాకు ధనం కావాలి, ఇదిగో ఈ డబ్బు ఇస్తే నీకు రక్షణ ఇస్తానని అడిగాడా? యేసు ప్రభు ఏటి అడుగుతున్నాడు? నీ హృదయం అడుగుతున్నాడు యేసయ్య. యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలనే రెడీగా ఉన్నాడు ఆయన. నీ హృదయంలో ఆయన ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సంపూర్ణంగా సమర్పిస్తే, ఆ మరుక్షణమే యేసు ప్రభు నీ హృదయంలో యేసయ్య పుడతాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను, నేను ప్రకటించిన యేసు సజీవుడు. నేను ప్రకటించిన యేసు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా జీవిస్తున్నాడు. నేను ప్రకటించిన యేసు ఆయన ఆ మరణాన్ని జయించలేదనుకో, ఈరోజు నేను ప్రకటించలేను యేసయ్య కోసం. యేసయ్య ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా పాపము నుంచి అపరాధముల చేత చచ్చిన వారుగా ఉండగా క్రీస్తు మన కోసం బ్రతికించిన. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యేసయ్య నీ హృదయం యేసయ్యకి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో, ఆ మరుక్షణంలోనే నీ హృదయంలో యేసయ్య పుడతాడు. నేను ఒకటి చెప్తున్నా, బ్రతుకుతే క్రీస్తు కోసమే బ్రతకాల, రోషంగా బతకాల, భయపడద్దు. ఎవరి కోసం బతుకుతున్నాం? బతుకుతే క్రీస్తు, చావైతే లాభం అని ఒకటి చెప్తున్నా. పరిశుద్ధాత్ముడు పిరికి తన ఆత్మ ఇవ్వలేదు మనకి, తండ్రి ఆత్మ మనకి అనుగ్రహించాడు. పామును చూసి బలిని చూసి దేనికి భయపడద్దు. నీ సమస్యను చూసి భయపడద్దు. నీ అప్పు సమస్యల నుంచి నువ్వు ఎంత నలిగిపోతున్నావో నువ్వు భయపడద్దు. నా పిల్లలు ఏటవుతున్నారో, నా భవిష్యత్తు ఎలాగుందో నువ్వు భయపడద్దు. ప్రార్థన చేయి. నా జాబు రాలేదేనో భయపడుతున్నావేమో, నా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదని భయపడుతున్నావేమో, నా జీవితం ఎలాగైపోయిందని నువ్వు భయపడుతున్నావేమో. యేసయ్య నేడు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడంటే ఈ భయము నుంచి సంపూర్ణ విడుదల చేశాడు యేసయ్య. భయపడద్దు. పాపుల్ని రక్షించుటకు ఈరోజు యేసయ్య పుట్టి ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలని ఆయన రెడీగా ఉన్నాడు. ఎన్ని క్రిస్మస్లు అవుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, మారు మనసు లేదు. ఇంకా ప్రభు కోసము మన జీవితానికి గ్యారెంటీ ఉందా? మన జీవితానికి గ్యారెంటీ ఉందా? ఎన్ని సంవత్సరాలు బతుకుతాం మనం? నేను ఒకటి చెప్తున్నా, ఈ సెల్ ఫోన్కైనా 1 సంవత్సరం గ్యారెంటీ ఉంది. హల్లెలూయా. కానీ మన జీవితానికి గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేని జీవితాల కోసం మనం బతుకుతున్నాము. మన జీవితం ఎలాంటిదంటే నీటి బుడుగ లాంటి జీవితం. నీటి బుడుగులు చూశారు కదా, అలాగ వస్తుంది, అలాగా పోతుంది. నేను ఒకటి చెప్తున్నా, నీటి బుడుగ లాంటి మన జీవితాల్లో ఏ క్షణములు ఏమి జరుగుతుందో మనకు తెలియదు.
అలాంటి జీవితం ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపాదించినా ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే. ఇది పక్కా సత్యం. ప్రతి మనిషి పుట్టిన ప్రతి బిడ్డ, ఈ భూలోకములో పుట్టిన ప్రతి బిడ్డ ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే. వెళ్తప్పుడు దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీతోని, ఎంత ఘోర పాపివేనా యేసు యందు విశ్వాసం ఉంచితే నేడు నిన్ను రక్షించే దేవుడు, నేడు నీ హృదయములో యేసు ప్రభు పుడతాడు. ఎప్పుడైతే నువ్వు నీ హృదయం యేసయ్యకి ఇస్తే. నేను ఒకటి చెప్తున్నాను, ఏదైనా ప్రేమించాలా. ప్రేమ ఎంతవరకు ఉండాలంటే, దేవుడి కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమించావా అది పోగొట్టుకుంటావు. మీరు గమనించాలా. ప్రథమ స్థానము దేవుడికే ఇవ్వాల. ప్రథమ స్థానం, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాల. ఈ మొదటి స్థానం ఎవరికైనా ఇచ్చావా, నీ హృదయం కానీ నీ మనసు కానీ ఎవరికైనా ఇచ్చావా, అది నువ్వు పోగొట్టుకుంటావు. నేను ఒకటి చెప్తున్నా, ఈ మనస్సు ఈ హృదయము ఒక్కసారి ఆయనకి అర్పించాను. యేసయ్యకి అర్పించా. ఇంకా అర్పించినప్పుడు యేసయ్య ఎలాగా ప్రేమించాడో ఈ లోకాన్ని, ప్రజల్ని, అలాగే నేను ప్రేమిస్తా. కానీ ఈ హృదయము ఈ మనసు యేసయ్యకి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వను. ఈ మొదటి స్థానము ప్రభువుకే ఇస్తాను తప్ప, మొదటి స్థానము ప్రభువుకి, రెండో స్థానము తల్లిదండ్రులకి, మూడో స్థానము భార్యకి ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా మనము ఆయుస్సు పెరగాలంటే మనకి, నేను ఒకటి చెప్తున్నా, యేసు ప్రభు ఆ కల్వరిలో మరణించే ముందు, ప్రాణం విడిచే ముందు యేసు ప్రభు అక్కడ మరియమ్మ ఉంది. మరియమ్మ ఉన్నప్పుడు అక్కడ, ఇదిగో నా కుమారుడు అని బాధ్యత అప్పచెప్తున్నాడు ప్రభు. నేను ఒకటి చెప్తున్నాను, ఆదరించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు ఆయన. ఈ మొదటి స్థానం దేవుడికే ఇవ్వాలి తప్ప ఏ మనుషుడికి ఇవ్వద్దు. నువ్వు ఎవరైనా, నేను మరణిస్తే నాతోని ఎవరొస్తారు? నా తల్లి రాదు, నా భార్య రాదు, నా పిల్లలు రారు. నా యేసు క్రీస్తు నా జీవితాన్ని నా కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. నా కోసము రక్తము చిందించాడు. నా పాపము, నా శాపము ఆయన భరించాడు. ఆ ప్రభువే నాతో వస్తాడు. కానీ నా భార్య రాదు, నా పిల్లలు రారు, తల్లిదండ్రులు రారు. ఒకటి చెప్తున్నాను, ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తే అది పోగొట్టుకుంటాం. మొదటి దేవుడి తప్ప దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వాలా. తల్లిదండ్రులకు ఇవ్వాల స్థానం తల్లిదండ్రులకు ఇవ్వాలా. భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి ఇవ్వాలా. పిల్లలకి ఇవ్వాల్సిన స్థానం పిల్లలకి ఇవ్వాలా. కానీ అందరినీ యేసు ప్రభు ప్రేమించమన్నాడు. అందరితో శాంతి సమాధానం పడమన్నాడు. మనకి విరోధి ఎవరు? దుష్టుడైన సాతాన్. ఆకాశ మండల దురాత్మ సమూహముతో మనం పోరాడుచున్నాం. ఆకాశ మండల దురాత్మ సమూహం, చీకటి శక్తులు. నీకు అర్థమవట్లే, మన హృదయములో గలిబిలి పెడుతుంది, మన మనుషుని గలిబిలి పెడుతుంది.
మీరు గమనించట్లేదు. ఈ వివేకము పరిశుద్ధాత్మ దేవునికే తెలుస్తుంది. దేవుని ఆత్మతో కలిగిన వారికే ఈ వివేకము అనుగ్రహిస్తారు దేవుడు. అందుకనే ఎంతోమంది దేవుని జ్ఞానం లేక నశించిపోతున్నారు. దేవుని జ్ఞానం లేక. ఈరోజు నేను చెప్తున్నాను, యేసు ప్రభు నీ హృదయంలో ఎప్పుడైతే పుడతాడో ఆ రోజు నుంచి నిజమైన క్రిస్మస్గా నువ్వు రోజు ఆ ప్రభుతోని రోజు పండగ చేసుకోగలుగుతావు. హల్లెలూయా. యేసు ప్రభు నా జీవితాన్ని 2002 సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖు నా యేసయ్యకి నా జీవితాన్ని అర్పించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభువుతో రోజు పండగతోనే ఉన్నా. హల్లెలూయా. క్రిస్మస్ నేను ఒకరోజు నాకు పండగ కాదు, రోజు పండగే. యేసయ్య పండగ. హల్లెలూయా. ప్రభుతో క్రిస్మస్ అంటే ప్రభువుని ఆరాధించడం. ఎల్లప్పుడూ ప్రభుతోనే ఆ సంబంధం కలిగి ఉండాల. అదే ఆలోచన. నా పౌరుషత్తి పరలోకములో ఉన్నది. భూ సంబంధమైన ఆలోచనలు ఉదాహరణకి నేను చెప్తున్నా, నీ ఆలోచన విధానము ఎప్పుడైతే దేవుని ఆత్మతో కలిగి ఉంటావో, కానీ దేవుడు చెప్తున్నాడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఈ బైబిల్లో ఉంది కదా, ఈ బైబిల్లో పట్టుకోండి. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము నీ పట్ల సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రతి వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ, అన్ని విషయాల్లో దేవుడు ఈ భూలోకములో దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ రెండోది, అసలైన శిష్యులైన రాజ్యం, నిత్య జీవము మనకి ఆ పరలోక రాజ్యములో ఉంది. హల్లెలూయా. ఇక్కడ విడిచిపెట్టడు. ఈ భూలోకములో నిన్ను దీవిస్తాడు, పరలోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు ఆయన నేడు నీ హృదయంలో ఎప్పుడైతే పుడతాడో ఆ రోజే నిజమైన క్రిస్మస్గా, ఆ రోజే నిజమైన క్రిస్మస్గా ప్రతిరోజు పండగ చేసుకోగలుగుతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసయ్యా, నా జీవితంలోకి రా తండ్రి. నా ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా. ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా? ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ఒక్కసారి నీ మనస్సాక్షి పరీక్షించుకో. యేసయ్యా, ఇన్ని సంవత్సరాలు కాపాడి ఇంకా ప్రభువా ఒక దినము ఒక తండ్రి ఆయుష్ ఇస్తున్నావంటే, ప్రభువా నా జీవితంలో ఇంకా లోపాలు ఏవైనా ఉంటే నన్ను క్షమించయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు తండ్రి. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. వ్యర్థమైన మాటలు నా నోటి నుంచి రానీయకుండా సహాయం చేయ ప్రభువా. యేసయ్యా, నీకోసమే నేను బ్రతకాలయ్యా, నీకోసమే నేను జీవించాలి ప్రభువా. యేసయ్యా, పరలోకం విడిచి ప్రభువా, ఆ సింహాసనం విడిచి ఈ లోకానికి దిగి వచ్చా ప్రభువా మా కోసము. యేసయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా రక్షించాలయ్యా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తండ్రి పేరు పేరు చెప్పున రక్షించి కాపాడి ప్రభువా, ఎంత ఘోర పాపివైనా నువ్వు ప్రేమిస్తున్నావయ్యా. మాలో ఏ అర్హత లేదు ప్రభువా. మారు మనసు పొందు ప్రభువా. నా జీవితాల్లోకి రా ప్రభువా. నా వ్యర్థమైన నాలో నుంచి చిన్న చిన్న విషయాల్లో నేను తప్పిపోతున్నాను ప్రభువా. చిన్ని విషయాల్లో దేవుడి నుంచి నువ్వు తప్పిపోతున్నావేమో ఒక్కసారి పరీక్షించుకో. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, పరిశుద్ధపరిచి ఈరోజు యేసయ్య నీ హృదయములో యేసయ్య పుట్టబోతున్నాడు. ఇంకా నీకు మారు మనసు లేకపోతే ఈరోజు నీకు
ఈ క్షణము, ఈరోజు, ఈ సెకండు దేవుడు అనుగ్రహించాడు. యేసయ్యా నా జీవితంలోకి రా ప్రభువా, యేసయ్యా నా జీవితంలోకి రా ప్రభువా, నా జీవితంలోకి రా తండ్రి. నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగయ్యా. నా పాపాలు క్షమించయ్యా. నా శత్రువులు నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభువా. రక్షించి నన్ను, నా కుటుంబాన్ని రక్షించి, మా చుట్టాల బంధుమిత్రులందరినీ రక్షించి కాపాడి తండ్రి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ వాక్యము అనేకులకి తండ్రి ఎల్లుటకు కృప చూపించి, ఈ వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలించి ఆ గ్రహింపు ఆత్మను అనుగ్రహించయ్యా తండ్రి. గ్రహించు ఆత్మని అనుగ్రహించి వాక్యాన్ని తండ్రి నీ హృదయములో, ప్రతి బిడ్డ హృదయములో నూరంతలుగా ఫలించి దాని ప్రకారంగా నడుచుకుని కృప దయచే ప్రభువా. నన్ను, కుటుంబాన్ని, సంఘాన్ని రక్షించి కాపాడి ఇచ్చిన యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించి కాపాడు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.